ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా. ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. దేశీయ బొగ్గు వనరులను సమర్థంగా వినియోగించుకునే కోల్ గ్యాసిఫికేషన్ విధానానికి హైదరాబాద్ ఒక మూలాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ HICC నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైన ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక రోడ్డు షోకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని 72% విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే కోల్ గ్యాసిఫికేషన్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని భారీగా స్థాయిలో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అందుకు సుమారు 46,000 కోట్ల రూపాయలతో పథకాన్ని ప్రకటించిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కోల్ సెక్టార్ విభాగంలో అనేక మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వాటిని అన్నిటిని కూడా ప్రత్యామ్నాయంగా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా భారతదేశంలో ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికోసమే భారత ప్రభుత్వము సుమారు 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చి కోల్ గ్యాసిఫికేషన్ యాక్టివిటీ పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కలిసి కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన సింగరేణిలో కూడా ఈ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా యాక్టివిటీ పెంచినట్లయితే మనకు చాలా సింగరేణికి తెలంగాణ రాష్ట్రానికి కూడా లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.